హలో అండి. మన వీడియోస్‌లో ఈ స్లింగ్ బ్యాగ్స్ అనేవి చాలామంది ఇష్టపడుతున్నారు. ఇలాంటివి ఎన్ని బ్యాగ్స్ కుట్టినా కూడా వెంటనే సేల్ అయిపోతున్నాయండి. అందుకనే నేను వీడియో పెట్టడం కూడా కుదరట్లేదు టైం సరిపోక. ఈ స్లింగ్ బ్యాగ్స్ అనేవి చాలామంది అడుగుతూ ఉంటారు. అలాగే ఇంతకుముందు కూడా నేను వీడియోని పోస్ట్ చేశాను, స్టిచ్చింగ్ వీడియో. కాకపోతే పెద్దగా క్లాత్ లేనప్పుడు చిన్న చిన్న పీసెస్ ఉంటే ఎలా కుట్టుకోవాలో కూడా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. అయితే పెద్ద ముక్క ఉన్నప్పుడు మనము ఒకేలాగా కట్ చేసేసుకొని ఒకేసారి జాయిన్ చేసేసుకుంటాము. అలా కాకుండా చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయాయి అనుకోండి, వాటితో కూడా మనం ఇలా స్లింగ్ బ్యాగ్‌ని రెడీ చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్, రబ్బర్ షీట్ 2 పీసెస్, అలాగే దీనికి లైనింగ్ క్లాత్ అనేది 2 పీసెస్ తీసుకున్నాననమాట. రబ్బర్ షీట్ యూజ్ చేసినప్పుడు మనము లైనింగ్ క్లాత్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఫోమ్ షీట్ లాగా నాన్ ఓవెన్ అలాగే లైనింగ్ వేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే రబ్బర్ షీటే కొంచెము స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి. అయితే నేను పొడవు వచ్చి దీనికి 19 ఇంచులు తీసుకున్నాను. అలాగే వెడల్పు వచ్చేసి 8 ఇంచులు తీసుకున్నాను. మామూలుగా అయితే మనము 19 ఇంచుల పొడవు, 18 కానీ 19 కానీ పొడవు, 16 ఇంచుల వెడల్పుతో ఒకే ముక్క తీసుకొని కట్ చేసుకుంటాం కదా! అలా కాకుండా మిగిలిపోయిన ముక్కలుంటే కూడా మనం దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. 19 ఇంచుల పొడవు ఉంది ఇది. వెడల్పు వచ్చి 8 ఇంచులు ఉందన్నమాట. సేమ్ మనము లోపల రబ్బర్ షీట్ అలాగే లైనింగ్ వేసేసి 3 పార్ట్స్ కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ డీటెయిల్‌గా చెప్తున్నాననమాట. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ తీసుకొని మనం దాంట్లో కింద నుంచి 6 ఇంచులకి ఇటువైపు 6 ఇంచులు, అటువైపు 6 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని ఇలా పీసెస్ అనేవి కట్ చేసుకోవాలన్నమాట. ఇవి 3 పీసెస్ అవుతాయి మనకు. తర్వాత మధ్యలో ఉన్న పీస్‌ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని దాన్ని కూడా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది 3 జిప్ యూజ్ చేస్తాం మనము. 3 జిప్పులొస్తాయి, 4 పాకెట్లొస్తాయి ఈ బ్యాగ్‌కి, స్లింగ్ బ్యాగ్‌కి. అందుకోసం అని చెప్పి మధ్యలో కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ 3 జిప్స్ యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ పార్ట్స్‌కి జిప్ అనేది యాడ్ చేయడం కోసం చూస్తున్నాను. క్రీమ్ అయితే బాగుంటుందా, బ్లాక్ అయితే బాగుంటుందా అని చెప్పేసి అనుకొని మళ్ళీ క్రీమే యూజ్ చేశాను. బ్లాక్ అయితే కొంచెం రఫ్‌గా అనిపించింది నాకు. అందుకోసం అని చెప్పి నేను క్రీమ్ కలర్ జిప్‌ని యూజ్ చేశాననమాట. ఈ జిప్‌ని ఒక భాగానికి అంటే కింద వైపు నుంచి 6 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని ఒక పీస్ కట్ చేసుకున్నాం కదా! ఆ పీస్‌కి నేను దీన్ని జాయిన్ చేస్తున్నాను. తర్వాత ఎక్స్ట్రా ఉన్న జిప్‌ని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొక పార్ట్ కింద వైపుది 6 ఇంచుల ముక్క కట్ చేశాం కదా! అక్కడ కూడా జిప్‌ని అటాచ్ చేస్తున్నాను. ఈ జిప్ అటాచ్ చేసేటప్పుడు మనము ఒక చిన్న టిప్ పాటించాలండి. మనకి పైనుంచి మళ్ళీ లైనింగ్ వేసి లోపలికి పైపించాల్సిన అవసరం ఉండదు ఇలా చేస్తే గనక. ఏంటంటే మనము జిప్ కుట్టేటప్పుడు కొంచెం క్లాత్‌కి కార్నర్‌కి వచ్చే విధంగా, అంటే ఎంత వీలైతే అంత లోపలికి క్లాత్ ఉండే విధంగా పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఇలా రివర్స్‌లో తిప్పి జిప్ కార్నర్ సైడ్ నుంచి కుట్టు వేసామనుకోండి, ఫినిషింగ్ చాలా నీట్‌గా అనిపిస్తుంది. లోపలి వైపు అట్లా పోగులు, కుట్లు అలా క్లాత్ ఏమీ కనిపించకుండా ఉంటుందన్నమాట. కొంచెం కార్నర్‌కి వీలైనంతగా పెట్టుకొని వేయడానికి ట్రై చేయండి. ఈజీగా వచ్చేస్తుంది జిప్పు. అలాగే మధ్యలో మనం కట్ చేసుకున్నాం కదా 2 పీసెస్, ఆ పీసెస్ కూడా ఈ జిప్ పైన పెట్టి ఒక కుట్టు అనేది వేసుకున్నాను. తర్వాత దీనికి మనకు పాకెట్ రెడీ చేసుకోవాలి కదా! ఆ పాకెట్ కోసం అని చెప్పి నేను మళ్ళీ క్లాత్‌తో, అంటే దీనికి కూడా నేను లైనింగ్ క్లాతే తీసుకున్నాను. ఈ లైనింగ్ క్లాత్ 2 పీసెస్ అనేవి కట్ చేసుకుంటున్నాను. 2 వైపులా 2 పాకెట్స్ కావాలి కదా మనకి. దానికోసమని 2 పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాను మార్కింగ్ చేసుకొని. ఈ మధ్యలో పీస్ జాయిన్ చేసేటప్పుడే మనము దానిపైన లైనింగ్ క్లాత్ అనేది ఉంచేసి ఇలా కుట్టేసుకోవాలన్నమాట. నేను 2 పీసెస్ కలిపి ఒకేసారి కుట్టి చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా అయిపోతుందన్నమాట ఒకేసారి ఇట్లా కుట్టేసుకుంటే. తర్వాత ఈ లైనింగ్‌ని మనము జిప్‌ని లైనింగ్ పైనకొచ్చే విధంగా పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలి లోపలికి. ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుందన్నమాట. మీరు వీడియోని క్లారిటీగా చూస్తే మీకు నీట్‌గా అర్థమవుతుంది. ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. మీకు ఈజీగానే అర్థమయ్యే విధంగానే చెప్పడానికైతే ట్రై చేస్తున్నాను. తర్వాత ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఆ లైనింగ్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ 3 వైపులా కూడా
స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఒకవేళ ఎక్స్‌ట్రా క్లాత్ గనక ఉంటే గనక అట్లే ఉంచేసుకోవాలి. ఎందుకంటే మనము సైడ్ ఫినిషింగ్ చేసేటప్పుడు ఆ క్లాత్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఆహ్, ఎందుకంటే మనకి సైడ్ ఫినిషింగ్ కోసం అని చెప్పి మనం మళ్ళీ పైపింగ్ లాగా క్లాత్ వేసి యూజ్ చేస్తూ ఉంటాం కదా! అలా గాకుండా ఇలా ఎక్స్‌ట్రా ఉందనుకోండి దాన్నే ఫోల్డ్ చేసి మనం కుట్టేసేసుకోవచ్చు. తర్వాత మధ్యలో పార్ట్‌కి కూడా నేను జిప్‌ని అటాచ్ చేస్తున్నాను. ఇది మూడో పాకెట్ అన్నమాట. ఇది కుట్టు వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ మనము రివర్స్‌లో తిప్పేసి పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కొంచెం క్లాత్‌ని లోపలికి ఉండే విధంగా పెట్టుకుంటే గనక మనకి బయటకి ఆ క్లాత్ అనేది కనిపించకుండా నీట్‌గా ఉంటుంది చూడండి. తర్వాత ఇంకో వైపు పీస్‌ని తీసుకొని ఈ జిప్ పైన పెట్టేసి ఇట్లా కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ జిప్‌ని పక్కన తిప్పేసేసుకొని రివర్స్‌లో మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా కుట్టు వేసిన తర్వాత మనకి పైన నీట్‌గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మనము దీనికి హ్యాండిల్‌ని అటాచ్ చేసుకోవాలి ముందుగా. తర్వాత రన్నర్స్ అనేవి ఎక్కించుకోవాలి. ఈ రన్నర్స్ కూడా 3 ఒకే వైపు ఉండే విధంగా చూసి ఎక్కించుకోవాలన్నమాట. అంటే పైన వైపు, కింద వైపు అంటే ఒకే సైడు నుంచి ఎక్కించాలి జిప్పులు. ఒకటి అటువైపు నుంచి, ఒకటి ఇటువైపు నుంచి అట్లా కాకుండా ఒకే వైపు వచ్చేటట్టుగా ఎక్కించేసుకోవాలన్నమాట. చూడండి జిప్లు ఇలా రెండు వైపులా సమానంగా లోపలికి పెట్టేసి ఒక్కసారి గట్టిగా పట్టుకొని లాగేసామంటే వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఈ జిప్‌కి రన్నర్‌ని ఎక్కించడం చాలా ఇబ్బందిగా ఉందని చాలామంది అడుగుతూ ఉంటారు కదా! వాళ్ళ కోసం నేను స్పెషల్‌గా రన్నర్ ఎక్కించే వీడియో అనేది పెట్టాను. ఒకసారి చూడండి. ఒక్కోసారి అంటే మనకి అలవాటు లేనప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెం అలవాటు అయిందనుకోండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి ఇలా జిప్‌కి రన్నర్‌ని ఎక్కించేసుకోవాలి. తర్వాత హ్యాండిల్ అనేది కుట్టుకోవాలి. ఈ హ్యాండిల్ ఎంత ఉంది నేను పొడవు చూపిస్తున్నాను చూడండి. ఇదొచ్చి 44 ఇంచెస్ ఉందన్నమాట. 40 నుంచి 44 ఇంచెస్ వరకు ఎంతున్నా కూడా సరిపోతుంది. తర్వాత దీన్ని 3 ఇంచుల వెడల్పుతో కట్ చేసుకొని లోపల నాన్ ఓవెన్ క్లాత్ అట్లా పెట్టేసుకొని నేను 1 ఇంచు వెడల్పు వచ్చేలాగా కుట్టేసేసుకున్నానన్నమాట 2 వైపులా హ్యాండిల్‌కి. తర్వాత ఈ హ్యాండిల్‌ని మధ్యలో జిప్‌కి అటువైపు, ఇటువైపు పెట్టి జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొక పార్ట్ ఉంది కదా మనకి 8/19 ఇంచెస్ హైట్ విడ్త్‌లో ఒకటి ఉంది కదా పీస్. ఆ పీస్‌ని తీసుకొచ్చి ఇట్లా 4 వైపులా కూడా ఫుల్‌గా కుట్టేసేసుకోవాలి. ఇది ఒక్కసారి మనం కుట్టుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలు ఎక్కడ ఎలా కుట్టాలి ఏంటి అని చెప్పేసి ఈజీగానే కుట్టేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఈ బ్యాగ్‌లో యూజ్ చేసిన రబ్బర్ షీట్ ఏంటంటే 1 ఇంచు విడ్త్ తక్కువ తీసుకున్నానన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా. ఎందుకు అనంటే మనకి మిషన్ కిందకి వచ్చి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఒకటి. అలాగే ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటుందన్నమాట. మనము కుట్టు వేసిన తర్వాత కూడా ఆ కుట్లు 1/2 ఇంచ్ ఎలాగో లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి రబ్బర్ షీట్ అంత విడ్త్ వరకు వచ్చేస్తుందన్నమాట బ్యాగ్ అనేది. చూడండి నేను ఇక్కడ ఎక్స్ట్రాగా వదిలేసిన క్లాత్ ఉంది కదా పాకెట్ కోసం తీసుకున్నది. ఆ క్లాత్‌నే నేను పైపింగ్ లాగా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నానన్నమాట సైడ్స్‌కి. ఇలా క్లాత్ ఉన్నా కూడా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫినిషింగ్ కోసం మనం యూజ్ చేస్తుంటాం కాబట్టి. నార్మల్‌గా అయితే పెద్ద క్లాత్ అనేది పొడుగ్గా తీసుకొని మనం దాన్ని ఇట్లా పైపింగ్ లాగా కుట్టేస్తాము. పోగులు, కుట్లు అలా కనిపించకుండా ఉండడం కోసం అని చెప్పేసి. నేనేంటంటే ఆ మిగిలిన క్లాత్‌నే దీనికోసం యూజ్ చేశానన్నమాట. చూడండి ఇట్లా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో జిప్ ఉంటుంది కదా! ఆ జిప్‌ని ఓపెన్ చేసి అందులోంచి మిగతా క్లాత్‌ని బయటికి తీయాలి. ఇటువైపు, అటువైపు కార్నర్స్ కొంచెం షార్ప్‌గా వచ్చేలాగా నీట్‌గా సర్దేసుకోవాలన్నమాట. అలా చేస్తే మన బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా బ్యాగ్ రెడీ అయిపోయిందో. మధ్యలో జిప్ ఓపెన్ చేస్తే 2 పాకెట్స్ వస్తాయి అటు ఇటు. తర్వాత ముందు వైపు ఒక పాకెట్, వెనక వైపు ఒక పాకెట్ చూడండి. 3 జిప్ కానీ 4 పాకెట్స్ అన్నమాట దీంట్లో వచ్చేవి. చాలా ఈజీగా మన స్లింగ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఈ 2 కలిపేసిన తర్వాత లోపల వైపున ఒకటి మ్యాగ్నెట్ బటన్ అనేది పెట్టేసుకోవాలి.
మ్యాగ్నెట్ బటన్ పెట్టడం కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి విజిట్ చేయండి. మీరు కూడా ఇలాంటి బ్యాగ్ ఈజీగా కుట్టుకోండి.